హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తాను. ఇది వచ్చి పెండ్లము. ఇట్లా పీల్ తీసేసుకున్న తర్వాత మనము రైస్ కడుక్కున్న వాటర్ ఏదైతే ఉంటుందో కడుగు, అందులో కొంచెం సాల్ట్ వేసి ఇది మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇందులో జిగురు చాలా ఉంటుంది. తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి కడుక్కోవాలి. ఇవన్నీ పెండ్లం కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఆల్రెడీ ఫుల్ వ్లాగ్ దీని కింద ఉంది చూడండి. అండ్ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట దీనివల్ల. షుగర్ పేషెంట్స్ కూడా బాగా హెల్ప్ అవుతుందంట. ఒకసారి గూగుల్లో చూడండి, చాలా బాగుంటుంది. అయితే నెత్తర్లు కొంచెం ఆయిల్లో వేయించిన తర్వాత పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు వేసి అది కూడా వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేయాలి. దాని తర్వాత పెండ్లం ఏదైతే ఉందో అది కూడా వేసి బాగా వేగిన తర్వాత సరిపడే కారము, తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. నెక్స్ట్ వచ్చి నెత్తర్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ వేసేయాలి. అండ్ యాక్చువల్గా ఉప్పు ముందేస్తే సరిగ్గా ఉడకదంట, అందుకే లాస్ట్లో వేయాలి దించే ముందు. కర్రీ అయితే మామూలుగా అయితే టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వావ్ పూర్వి, థ్యాంక్ యూ సో మచ్ పూర్విక. ఇంత బాగున్నాయో నా నెయిల్స్. మేడం చాలా బాగా చేసి